సహోదరులారా, యాడికి క్రైస్తవ కూడిక గృహములు సంఘ కార్యక్రమాల ప్రకారము శనివారము జ్ఞాపన కూడిక గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. సోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 40 అధ్యాయము 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా,
సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుమి. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుము. ప్రార్థన చేసుము. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 7వ నెల చివరి దినాలలో ఈ విధంగా ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. డిఎస్సి పరీక్షలు రాసిన బిడ్డలను దీవించండి, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేసి, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. మరి బిషప్ డ్యూటీలో ఉన్నాడు. ఒకవేళ రాజే డ్యూటీకి వెళ్ళింటే ఆయన డ్యూటీని కూడా దీవించి క్షేమంగా నడిపించి, పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము గత దినాలలో 4 పర్వతాలను గురించి ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ పర్వతము, ప్రార్థనా పర్వతము, రూపాంతర పర్వతము, మహిమా పర్వతము, ఇప్పుడు సువార్త పర్వతము. విశ్వాసీ జీవితములో రక్షించబడిన తర్వాత, అనగా మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై సర్వలోక ప్రజల పాప నివారణ కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బలియాగమై చీకటిలో నుండి, సాతాను అధికారము నుండి, లోకము నుండి మనలను విడిపించుటకు తన ప్రాణమును ధారపోసి మన మనోనేత్రాలు వెలిగించిన ప్రభును మనము ప్రకటించు వారముగా ఉండాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలంట? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజైతిరి. పిలిచిన వాని గుణాతిశయములను, రక్షించబడి బాప్తిసం పొంది ప్రభువులలో పాలు పొందుతున్న ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి తన ప్రభును గురించి, తనలో ఉన్న ఆనందాన్ని గురించి, తనలో ఉన్న నిరీక్షణను గురించి
బంధువులకు, స్నేహితులకు, ఇతులకు, ఇరుగు పొరుగు వారికి ప్రభు ప్రేమను ప్రతివారు తెలియజేయాలి. మతానికి కావలసినది నీ సంపద మాత్రమే. మతము మార్పు కోరదు. ఆ మతంలో ఉన్న వ్యక్తి కూడా ఏమంటాడంటే, ఇది వృత్తి అయ్యా, నేను వృత్తి కొరకు వచ్చాను, మీరు మారు మనసు పొందితే నాకెందుకు, పొందకపోతే నాకెందుకు అని అంటారు. కానీ రక్షించబడిన ఆత్మీయమైన సంఘములో ప్రతి వారిని వెలిగిస్తుంది. ఎందుకంటే ఇది దేవుని సంఘం. షిలోమితిని వారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అన్నప్పుడు ఏం చెప్పింది ఆమె? నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతన్ని గుర్తింపవచ్చు. ఇతడే నా ప్రియుడు. కనుక యెరూషలేమా దేవుని ప్రజలు, సియోను దేవుని ప్రజలు, ఉన్నత పర్వతము ఎక్కుము, భయపడక ప్రకటించుము, బలముగా ప్రకటించుము, ఇదిగో నీ దేవుడు. పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఒక చక్కని టైం టేబుల్ పెట్టుకుంది. ఒకవేళ ఉదయాన్నే వెళితే నీళ్ళకు వచ్చిన వారు ఏమంటారంటే, ఎవరిని ముంచడానికో ఇంత సింగారం చేసుకుంది అంటారు. పోనీ సాయంత్రం వస్తే ఎవరిని బుకింగ్ చేసుకోవడానికో వచ్చేసిందంట. అందుకని ఆమె ఏం చేసిందంటే, మధ్యాహ్నం పూట నీళ్లు తెచ్చుకోవడానికి తన డైరీ మార్చుకుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదువుతామంటే, ఆయన సమరయ మార్గమున మరలా వెళ్ళవలసి వచ్చి, ఆయన ఆహారం ఏంది, ఆయన ఆశ ఏంది? ఎవరు నశించుట ఆయనకేమాత్రము ఇష్టం లేదు. మీ కొరకు ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని పేతురు పత్రికలో మనం చూస్తాం. సమస్త మనుషులు ప్రభువైన యేసును అంగీకరించి, తిండిగాళ్ళేమో ఎక్కడికి వెళ్ళారు? తిండికి ఆశపడుతుంటారే, ప్రభువా నువ్వు ఇక్కడే కూర్చో, మేము భోజనం తీసుకొచ్చామని వెళ్ళిపోయినారు. దేవుని రాజ్యము తిండితో లేదు కానీ దేవుని యందలి ఆనందముతో ఉంది. ఇక రక్షకుడు ఆమెతో మాటలు పెట్టుకున్నాడు. అమ్మాయి కాసిన మంచినీళ్ళు ఇవ్వా. ఏందయ్యా నీ వాలకం చూస్తే పెద్ద కుటుంబంలో ఉన్నట్లున్నారు, మేము చూస్తే బలహీనులు, మా నీళ్ళు తాగుతారా? అమ్మాయి ఈ నీళ్లు తాగితే ఎప్పుడు దప్పికొనాలి, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే ఎన్నడూ దప్పిక బాబు ఆ నీళ్ళు ఇయ్య.
రక్షకుడు ఆయన హృదయ రహస్యం ఎరిగిన దేవుడు గనక నీకున్న 5 మంది పెనిమిట్లను పట్టుకొని రా అంటే ఆమె తన పాపపు కొండను ఆయన పాదముల యొద్ద వదిలిపెట్టి 4వ అధ్యాయం 29వ వచనం యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. ఈయన సహోదరులు ఏం పట్టించుకోవడం లేదు. ఏమంట? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. రక్షించబడ్డావు, ప్రభువులలో కొనసాగుతున్నావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును ఇతరులకు పరిచయం చేస్తున్నావా? చాలామంది టైంపాస్ పీపుల్ లాగా జీవిస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఎథెన్స్ వారును అక్కడ నివసించు పరజనులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందు వినుటయందు మాత్రమే కాలము గడుపువారు. కానీ ప్రభువును నమ్మిన పిల్లలకి ఏముందంటే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. చూసారా? సమయము విలువ బైబిల్లో ఎవరికి బాగా తెలుసు? సమయము విలువ బైబిల్లో బాగుగా ఎవరికి తెలుసు? ఎవరికి? గట్టిగా చెప్పాలా? సొలొమోను. ఎవరికి తెలుసు? తనకు సమయము కొంచెమేనని. చూసారా? సాతానుకు బాగా తెలుసు సమయం విలువ. మనకు ఏంది పొద్దే పోలేదు. ఇందాక మరియమ్మ ఇంటికి వేలకి అబ్బా 7:20 అయిందా అంటుంది. అదేందో మరియమ్మ, ప్రార్థన కొడికలప్పుడు మాత్రం గడియారం టక్కన పరిగెత్తుకుంటూ పోతుంది. కూర్చొని మాట్లాడేటప్పుడు అసలు గడియారం పొర్లదంటే నవ్వుతుంది. చూసారా? తనకు సమయము కొంచెమేనని తెలిసి రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది రాత్రింబగళ్ళు తన వైపునకు ఆకర్షించుకోవాలని శత విధాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈమె ఎప్పుడైతే మార్పు పొందిందో తన కొండను ఆయన పాదాల యొద్ద వదిలిపెట్టి 35వ వచనములో ఆ స్త్రీ మాటను బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. సియోను ఉన్నత పర్వతము ఎక్కును, భయపడక ప్రకటించును, బహుబలముగా ప్రకటించును. నాహూము గ్రంథంలో ఏముందంటే సువార్త ప్రకటించు వారి పాదములు. నాహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, అదే 15వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం.
సువార్త ప్రకటించుచు వాని పాదములో పర్వతం మీద కనబడుతున్నవి. సువార్తను ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. మీ జీవితంలో, మన జీవితములో సువార్త కొరకు, ఎందుకంటే ద్వారాలు మూసివేయబడుతూ ఉన్నాయి. సమయమున్నంగానే ఆ నలుగురు కుష్ఠరోగులకు ఉన్నంత ఆసక్తి కూడా మనకు లేదు. ఎలీషా కాలంలో వారేమన్నారు, మనం దమస్కు శత్రువుల మధ్యకు వెళుదాం, బ్రతకనిచ్చే బ్రతకని, ఎట్లా ఆకలితో సచ్చున్నాం కదా, పెడితే 2 ముద్దలు తిని బతుకుతాం. స్వార్థ నిమిత్తము ఒక్క నింద పడకపోతే, ఒక్కరు ఒక్క మాట కూడా అనకూడదండి మమ్మల్ని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? కళా మేడం ఏం చెప్పాడు? నువ్వే చెప్పు అంటుంది. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీరు చెడ్డవారని ప్రకటించినప్పుడల్లా, అదిగో కదా అన్నాడు, అందుకే నేను రాను. అందుకే బైబిల్లో భక్తులు ఏం కోరుకున్నారు? మోషే ఏం కోరుకున్నాడు? మోషే అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. క్రీస్తు విషయమైన నింద. సుఖమయమైన జీవితం కాదు క్రైస్తవ జీవితం, అది ముళ్ళ బాట. కానీ అందులో నీ దేవుడు నీకు ముందుగా ఉంటాడు, గుర్తుపెట్టు. నిన్ను అట్లా వదిలిపెట్టాడో. బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు. సువార్త పర్వతము. అందులో ఒక కరపత్రిక ఇచ్చిన, అందులో ఒక చిన్న పాట పాడిన, అందులో ప్రభుని గురించి 4 మాటలు చెప్పిన, ఎంతో బ్లెస్సింగ్. ఒకప్పుడు మేము తెలంగాణకు వెళితే ఎక్కడికి వెళ్ళినా కూడా చల్లని మజ్జిగ ఇచ్చేవాళ్ళు. సమయాన్ని చూసి, అయ్యా పొద్దుపోయేటట్లుంది, ఈ రాత్రి మా గ్రామంలోనే వాక్యం చెప్పండి, మీ అందరికి భోజనం ఏర్పాటు చేస్తాము అని. ఇప్పుడు మారిపోయినాయి. అయినా నీ చుట్టుపక్కల ఉన్న మనుషులకు ప్రభు ప్రేమను ప్రకటించటానికి విశ్వాసి ఎలాగుండాలంట? సిద్ధముగా ఉండాలి. రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్తను ప్రకటించుటకు నేను సంసిద్ధమన్నాడు. ఏమన్నాడు?
నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్తను ప్రకటించుటకు నేను సిద్ధం. పాత నిబంధనలో కూడా మార్పు పొందిన మనుషులు వారు ప్రభును గురించి ప్రకటించారు. 66 కీర్తన 16 వచ్చింది. కీర్తనలు 66, 16. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను దాచిపెట్టుకోకూడదు. దేవుడు చేసిన కార్యములు, దేవుడు చేసిన అద్భుతములు, దేవుడు చేసిన మేళ్ళు సరే రండి, దేవుడు నా కొరకు చేసిన కార్యములను మీకు వివరిస్తాను. హిజ్కియా కూడా యెషయా గ్రంథం 38వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది, నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి ఉండెను. నా ఆయుశేషము పోగొట్టుకొని యెహోవాను, సజీవులున్న దేశమున యెహోవాను చూడకపోతుంది. మృతుల లోక నివాసనై ఇకను మనుషులకు కానకపోవుదునని నేను అనుకుంటున్నాను. నా నివాసము పెరికివేయబడెను. గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవమును ముగించుచున్నాను. ఆయన నా బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక్క దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఏమంటున్నాడు చూడండి. సజీవులు సజీవులే గదా నేను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ప్రభువును స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఆయన నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు. నా పాపములను ఆయన తన వీపు మీద వెనక పారవేసి ఉన్నాడు. కనుక సజీవులు సజీవులే కదా. చూడండి 18వ వచనం లేదా 17వ వచనం. మిక్కుటమైన ఆశ ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే కోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారపోసితివి. పాతాళమున నీకు స్తుతి కలగదు కదా. మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు కదా. సమాధిలోకి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు కదా. సజీవులు సజీవులే కదా నేను స్తుతించేది. ఈ దినమున సజీవుడనై నేను నిన్ను సరే
10 మందిలో 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. చేసి ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. బాబా రాగా వచ్చా నన్ను అడుగుతావు నువ్వు, అందుకే నేను రాను మమ్మీ అంటే నువ్వు ఎట్లా పెట్టు, అందుకే ఆయన దివ్య మేము ఇంట్లో ఉంది, నన్ను ఊరుగా పట్టుకొని వచ్చింది మా మమ్మీ. ఒక్కడే తన జీవితములో తన మనస్సులో తన కలిగిన స్వస్థతను చూసి వారు పరిగెత్తుకుంటూ వచ్చి గొప్ప శబ్దముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద పడ్డాడు. వాడు సమరయుడు. యేసుప్రభు అంటున్నాడు, 10 మంది అయ్యారా 9 మంది అయ్యారా 1 అయ్యారా? 10 మంది శుద్ధులైరా కారా? ఆ 9 ఎక్కడ? రక్షకుడే అడుగుతున్నాడు, ఆ 9 ఎక్కడా? ఎక్కడేముంది? మా దొరసం మాది ఆదివారం అవ్వద్దు, ఊరిక స్తుతులు చెల్లించడమా? సరే, వారములో ఒక్క ఆదివారం 2 గంటలు కూర్చోడానికి మా బావగారి కాళ్ళు సహకరించని సరే, రోజు అంటే అదే. వారములో 2 గంటలు మా కృపమ్మకైతే అస్సలు కూర్చోదు. సరే, దేవుని సన్నిధి గుర్తించడంలా నీ ఆవరణములలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే మర్చిపోతున్నాం సంపాదనలో పడిపోయి. కానీ నిజ విశ్వాసి పనులన్నీ పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించే భాగ్యం దొరికింది. సోమవారం నుండి శనివారం వరకు దేవుని యొద్ద నుండి మనం దీవెనలు పొందుతాం, గుర్తుపెట్టుకొని. ఆదివారము ఆయనకు థ్యాంక్స్ చెప్పేకి వస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేకి వస్తాం, ఆయనకు గిఫ్ట్ ఇచ్చేకి వస్తాం మనము. చూసారు, అనుకోకుండా కలెక్టర్ గారు పిలిచారు అనుకో శ్వేతాను, వినోద్ కుమార్ గారు. ఏం సార్ పిలిచినామంటే నేను పోతాదా? అమ్మాయి కొన్ని 4 పనులన్న మంచివి చూడమ్మా. ఒక అధికారి దగ్గర పోయేవాళ్ళంటే 4 పనులు ఖర్చు పెట్టైనా వెళ్తాం. మరి సర్వాధికారి అయిన ప్రభును ఆరాధించుటకు ఆదివారంన 2 గంటలు నీ మనసు ఉండడం లేదంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడుందో ఒకసారి ఆలోచించు. సరే, జాగ్రత్త. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, దేవుని యందు భయభక్తులు గలవారు రండి, దేవుడు నాకు చేసిన ఆశ్చర్య కార్యములను మీకు వినిపిస్తా. అమ్మాయి, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే నా గొప్పతనం కాదమ్మా, దేవుని కృపమ్మ. దేవుని యందు విశ్వాసం ఉంచమ్మా, దైవ గ్రంథాన్ని చదువుకోమ్మా. నీ భవిష్యత్తు గురించి యాకోబులాగా ప్రభుని అడుగమ్మా. యాకోబు అడిగాడు కదా, నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను. నా మీద కాదమ్మా ఆధారపడాల్సినది, ప్రభు మీద ఆధారపడు. మాకంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మీద ఆధారపడు, లోకం వైపు చూడాలి. ఇగో నెబుకద్నెజరు కూడా అదే ప్రకటన చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం
37వ వచనం, 4వ అధ్యాయము 37వ వచనం. ముప్పై 36వ వచనం, ఆ సమయమందు నా బుద్ధి నాకు మరలా వచ్చెను, రాజ్య సంబంధకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులు నా క్రింద ఉండిరి, నా యొద్ద ఆలోచన చేయించు వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొందితిని. ఇలాగు నెబుకద్నెజరు నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములనియు ఆయన మార్గములు న్యాయమై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. నెబుకద్నెజరును నేను, ఆయన సర్వాధికారి. మానవుడు ఏమంటాడంటే, మేము తలంచుకుంటే, ఏం తలంచుకుంటే అధికారం ఉంది కదా అని హామాన్ అనేవాడు దేవుని ప్రజలను ఎలాగో అలాగ ఉరిదీయాలని శాసనం కూడా పుట్టించారు. అధికారం ఉంది కదా, అధికారాన్ని వాడుకున్నాడు, కానీ నెగ్గాడా? ఊరందరూ చూస్తున్నాగానే వాని కుటుంబాన్ని ఉరి తీసేంత వరకు రాజుగారి కోపము చల్లారలేదు. నేను తలంచుకుంటే కాదు, దేవుడు తలంచుకుంటే. గుర్తుపెట్టుకో, రాజుగారికి పంచభక్ష గంధం నిర్మల ఏం తినిపించాడు? రేయి పొట్టు కాదమ్మా, గడ్డి తినిపించాడు తల్లా. దేవుడు తలంచుకుంటే ఏం తినిపించాడు? గడ్డి తినిపించాడు. దేవుడు తలంచుకుంటే గొర్రెల కాపరిని మహారాజుగా చేశాడు. దేవుడు తలంచుకుంటే అనాథైన ఎస్తేరును మహారాణిగా చేశాడు. సరే, నేను తలంచుకుంటే కాదు, నువ్వు తలంచుకుంటే నువ్వేం చేయలేవు. చాలామంది నేను తలంచుకుంటే అంటున్నారు. బైబిల్లో నేను నేను అన్నవారందరూ పతనమైపోయారు. దేవుడు 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 అన్నవారిని అందరినీ దేవుడు అందలం ఎక్కించాడు. యోసేపు జీవితంలో అదే కదా. మీ కుమారుడైన యోసేపును దేవుడు నన్ను ఐగుప్తునకు నియమించాను. నా తండ్రికి చెప్పండి, దేవుడు నన్ను నియమించాను, నేను నియమించుకున్నానని కాదు, దేవుడు నన్ను నియమించాడు. సరే, కనుక ఇక నెబుకద్నెజరు అంటున్నాడు, ఆయనను స్తుతిస్తున్నాను, ఆయనను ఘనపరుస్తున్నానండి. ఆయన గొప్ప దేవుడండి. హిజ్కియా దేవుని స్తుతించాడు, నెబుకద్నెజరు దేవుని స్తుతించాడు. ఈ సంగతి ఎరిగియు దేవుణ్ణి స్తుతించలే. ఎవరు? బెల్షాజరు.
ఆ రాత్రే అతడు హతుడాయను అనే మాట మనం చూస్తాం. ఈ సంగతి ఎరిగియు 6వ అధ్యాయంలోని 5వ అధ్యాయంలో ఈ సంగతంతయు ఎరిగి ఉండియు పరలోకమందున్న దేవుని మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. నెబుకద్నెజరు అనే వానికి గడ్డి తినిపించాడనే సంగతి నువ్వు విన్నావు. వినడమే కాదు, అతని మరలా మనసు ఇచ్చాడు దేవుడు, పశువుల మనసు తొలగించి. మతం ఏంటంటే తప్పైన కుమారుడు ఎంత ప్రార్థన చేశాడు. అతనికి అవకాశం లేదు. ఒక మాట అన్నాడు, ఎప్పుడైనా అనొచ్చలేరా ప్రేమగల దేవుడు? నీ ఇష్టానుసారంగా ఉండడానికి అయినా నీ అన్నదమ్ముడు కాదు. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని బైబిల్ సెలవిస్తావు. ఆ రాత్రే సీమోను పేతురు హెచ్చరించాడు, అబ్బాయ్ డబ్బుతో ఏమైనా కొనగలవేమో కానీ దైవిక విషయాలైతే కొనలేవు. నీ మనస్సు దేవుని ఎదుట సరైనది కాదు, సరిదిద్దుకో అంటే గారడి సీమోను ఏమన్నాడు? అవి నా మీద రాకుండా మీరే ప్రార్థన చేయండి అన్నాడు. పశ్చాత్తాపుడు కాలే. చాలామంది ఇట్లాగే ఉంటున్నారు, పశ్చాత్తాప పడడంలే. కానీ దావీదును యెషయా ప్రవక్త గద్దించాడు. ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము. అందుకే దావీదు పక్షాన దేవుడే ఏమంటాడంటే, ఒక్క బత్షెబ విషయంలో తప్ప దావీదు మరి ఎక్కడ బలహీనుడో కాలేదు. చాలామంది ఒప్పుకోవడంలే, కప్పుకొని బతుకుతున్నారు, పనులు బిగబట్టుకొని. సరే, బైబిల్ ఏం చెప్తుంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరము పొందు. పౌలు ఎప్పుడైతే మార్చబడ్డాడో వెంటనే సమాజ మందిరానికి వెళ్ళి ప్రభును ప్రకటిస్తూ ఉన్నాడు. చెదిరిపోయిన వారు కూడా వారు ప్రభును ప్రకటిస్తూ ఉన్నారు. నివాస యోగ్యములు వారు చూడలేదు, కానీ వారిలో ఉన్న రక్షణ ఆనందాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారు. కనుక సువార్త ఎలాగూ ప్రకటించాలంటే సర్వ సృష్టికి ప్రకటించాలి, సంపూర్ణంగా ప్రకటించాలి, భారముతో ప్రకటించాలి, ధైర్యముతో ప్రకటించాలి, సాక్షార్థముగా ప్రకటించాలి, సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. సువార్తను క్రీస్తు నామం ఎరగని ప్రదేశాలలో ప్రకటించాలి. సువార్త పర్వతం సియోను ఉన్నత పర్వతము ఎక్కుము,
భయపడక బలంగా ఇదిగో మీ దేవుడని ప్రకటించుము. కనుక నీ ఆధ్యాత్మిక జీవితములో ప్రభుడు ప్రకటించుట స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 7వ నెలలో మరి ఆఖరి జ్ఞాపన కూడికలు ఈ విధంగా స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యవాదాలు. ఈ నెలలో ఆయా స్థలాలలో జరిగిన కూడికలు బట్టి మీరు స్తోత్రములు. ఎన్నం నిసి మీ అంతకు చేర్చబడింది. బట్టలు, పునాదులు, అటు అత్తామామలను, ఇటు తల్లిదండ్రులకు ఆదరణ దయచి 31 ఉదయం అక్కడ జరగబోయే ప్రత్యేకమైన కూడికలు కొందరైన మేలు పొందినట్లుగా యేసు ప్రభువా, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు, మరియు కొందరు రాత్రి పగలు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ప్రతి పనిలో, ప్రతి డ్యూటీలో, ప్రతి సంచారంలో స్వాక్షంగా ఉంచి మీరు కాపాడు. మీరు ఇచ్చిన వర్షాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇంకా సమృద్ధి అయిన వర్షాన్ని మీకు ఆగించి ఆ ప్రాంతంలో యేసు ప్రభువా సహాయం పడి సముద్రాన్ని కలిగించండి. బలమైన అలంకరణాలు ఏర్పడి బలమైన వర్షాలు పడినట్లు జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. వదిన కుమారుడు కుమార్తె ఏమవుతున్న ప్రతి బలహీనత మేము ప్రసన్నము కుమారుడు కుమార్తె కారు విషయంలో, విషయంలో మరి ప్రతి విషయంలో డబ్బులు కట్టడానికి సహాయం తీసుకుంటున్నాను. ఆయన జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో సాగిబండ బాబు తల్లిదండ్రులు, సోదరిమణులు, అది పట్టుకొని సంతానం, పెద్దల వ్యాపారాన్ని ఉద్యోగ వివాహ విషయంలో, ఇంటి విషయంలో అద్భుతమైన సహాయం కూడా దేవుని సన్నిధించినట్లుగా తాతయ్య అయిన భార్య పిల్లలు, జాగ్రత్త అయిన భార్య పిల్లలు, నరసింహమైన భార్య పిల్లలు తల్లిదండ్రులను దీవించి నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించి మీరు మహిమ పొందండి. వెనక ఓబేస్ అయిన భార్య పిల్లలు, ఓబై అయిన భార్య పిల్లలు దీవించి అతడు దేవదనందరు అయిన ఆత్మ కుమారుడు అయిన భార్య పిల్లలు, ప్రజాగా అయిన భార్య పిల్లలు నైనా యేసు ప్రభువా కృపను దయచేసి. అలాగే మున్సిపల్ ఆయన భార్య పిల్లలను దీవించండి, కారును దీవించండి. అయినా పిల్లల యొక్క జీవితాలలో కృపాక్షేమాలు మీరు కాపాడమని అడుగుతున్నాను. యేసు ప్రభువా సహాయం మరి దయచేయమని అడుగుతున్నాను. కృపను అనుగ్రహించండి. అలాగే వంశీ కొరకే మేము ప్రార్థిస్తాం. మార్లు హెచ్చరించాం, పలకరించాం. ఆయనలో మార్పు తీసుకురండి. ఆయన తల్లిదండ్రులను, సోదరిమణులు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. రామాజీ సాగు కుటుంబం కొరకై ప్రార్థిస్తాం. ఆయన చేర్చుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరచండి. యేసు ప్రభువా వాలస్వామి ఎక్కడ బట్టి మీకు స్తోత్రములు. ఇసాకు శ్వేత అన్న చెల్లెళ్ళ వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. వసంతరావు ఆయన భార్య పిల్లలు, మరి ఏమైనా భర్త వారి సంతానం ఎన్నైనా దీవించండి. టీ షాపును దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. ఈ కృపను దాయించి రంగన్న ఆయన భార్య పిల్లలు, తల్లిని, కుటుంబంలో దినాలలో కిడ్నీ ఆపరేషన్ విషయంలో అద్భుతమైన సహాయం చేస్తారు. ఆయన ఉంటున్న ప్రతి బలహీనత మీరు మనకు కూడా అబ్రాం రాజేష్, ఆనందం, దావీదు గారు దీవించి అయిన పొందండి. యోగమై కుటుంబ సభ్యులను దీవించి అయిన పొందండి. దేవుడు దొరైస్వామి కుటుంబాన్ని మరి పాలు సీఏ చేస్తున్నాడు. ఆయన ఫ్రెండ్ కూడా సీఏలో పాస్ అయ్యాడు. దీవించి
పాల్ జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. మరి మా ప్రియులు వివిధ పంటలు విషయాలు మరి చక్కగా ఫలించినట్లుగా మిమ్మల్ని దయచేయండి. ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ కంతు కట్టాలి దయచేయండి. కుటుంబ తల్లిని తోడుకుని దీవించి, భార్య భర్తను దీవించి, అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సహోదరి కుమారి రేపల్లి నుండి చాలా బలహీనత వచ్చి ఇదిగో ఆమెను ముట్టి స్వస్థపరిచారు. పుట్టిన చీమపిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచారు. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్న విక్టర్ దేవుడు అయిన భార్య వారి కుమార్తెను కూడా దీవించి ఆయన పొందండి. మరో సంతానం గంధం కృపా సుందరి యవనస్తురాలు వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేసి జీవితంలో మీ సంకల్పాలు, విషయాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. ఇంట్లో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వాడు తీర్చడం కూడా సహాయం వాడు దయచేసి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, యేసయ్య ఆయన భార్య పిల్లలు, అలాగే కుమార్తె కుటుంబం తీర్చండి. రాబర్ట్ తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేసి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. మరి నిర్మల గత దినాలలో బలహీనతతో ఉండే ధారారవి, మరియమ్మ, జెసి, దివ్య, కిషోర్లను దీవించండి. చుక్కలోట్లో అనుదిన డ్యూటీలో క్షేమాలు ఉంచి కాపాడుతున్న ధనములు మరియమ్మ తల్లిని తోపులను కూడా దీవించండి. చూపులు ఏలియా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు స్వస్థపరచండి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. నరసింహ ఆయన భార్య పిల్లలు, చెన్నై ఆయన భార్య పిల్లలు, దేవరత్నమ్మ పిల్లలు, అలాగే మరి చెల్లెలు నరసింహ తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుప్రభు నన్ను కూడా ఆలిసమ్మ గారికి మంచి ఆదరణ, ఆరోగ్యం సిసాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి పనులను దీవించి మీరు మహిమను కోరు. ప్రభువా ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని స్పందించండి. యంత్ర శబ్దం ధర ఎంత వింటున్నారో ఆకర్షించండి. అనేకులు సంఘంలో చేర్చబడినట్లుగా ఇప్పుడు దయచేసి స్వరూప కుమార్తె వివాహ విషయాలలో నేను ఈ కాలనీలో ఆయా ప్రదేశాల నుండి వస్తున్న వారిని దీవించండి. మరో అమ్మాయి అలాగే వాటిని దీవించండి. సంతానంలో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దయచేసి యేసు ప్రభువాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. గమనం జైపాల్ పడకల వేసన్న గారు, ఫారెస్ట్ కలిసి పీసీ సేలు వారి కుటుంబ సభ్యులను దీవించి మనోహర్, స్వార్థమ్మ, కర్ణాకర్, సురేష్, రాజన్న, కృష్ణ వారి కుటుంబ సభ్యులను దీవించి ఏమైనా పిల్లలు ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగ వివాహాలకు ఎదురు చూస్తున్నారు. మనం దయచేసి భూషణం కుటుంబాన్ని దీవించి మహిమ పొందమని కింద సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరికే మేము వదినమ్మ ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థ. చిన్న యేసు గారు కరుణమ్మ, కుమారుడు, కుమార్తెను దీవించండి. షారోన్ చిత్తూరులో ట్రైనింగ్ చేస్తుండగా డాక్టర్ ట్రైనింగ్ దీవించండి. పాలు భవిష్యత్తులో కూడా మీ సంకల్పాలను, ఉద్దేశాలు ఏదైతే నెరవేర్చండి. 31 ఆసుపత్రిలోనే చిన్న యేసు గారి ఫంక్షన్ దీవించండి. చక్కగా జరుగుటకు కూడా దయచేయండి. మంచి వాతావరణం దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సుందర్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. సునీతమ్మ, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు నిసి వివాహం నిశ్చయమైంది. తగిన కాలమంది వివాహం జరుగుతుంది. మీకు కూడా దయచేయండి. వారంలో వారు నీకు ఇంటికి వెళ్తుండగా వారి యొక్క సంభాషణలో కూడా అద్భుతమైన సహాయాన్ని పడతారు. ఆశ్చర్యకరమైన దినం, ఒక సంతోషకరమైన దినం, వివాహం జరుగుటకు అద్భుతమైన సహాయం పడతాయి. అలాగే సునీల్ జీవితంలో కూడా, ఆయన భవిష్యత్తులో కూడా వివాహ విషయంలో కూడా రత్నకుమార్, కళా తల్లిని తోడుకుంటున్న లేయాలేని దీవించి ఎన్నుకుంటున్న ప్రతి బలహీనత
సండే స్కూల్ బృందాన్ని, తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించి పిల్లలు బాల్యం నుండే మీ సన్నిధిలో ఎదుగుటకు సహాయమును కూడా దయచేయమని యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సహాయమును బట్టి దయచేయండి. సాగిబండ రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలను దీవించి, చిట్టనైన భార్య పిల్లలను దీవించిన మార్గంలో వదినమ్మ కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును బట్టి దయచేయండి. మానవ తప్పిదం వలన మా ప్రియుడి విషయం కొన్ని లక్షలు కోల్పోయారు. ఆయన భార్యను దీవించండి, కుమారుని దీవించండి. పెద్ద కుమార్తె స్పోర్ట్స్లోను, ఏసీలోను అనేకమైన పరీక్షలు రాసి భవిష్యత్తులో ఒక ఉపాధిని మీరు అనుగ్రహించి శ్వేత సన్నిధిని దీవించండి. సన్నికి కొన్ని నెలల నుండి జీతాలు రావడం లేదు, ఉద్యోగం పర్మిట్ అవ్వడం కూడా సహాయం అని దయచేయండి. శ్వేతాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో ప్రవేశించినట్లుగా ఇంటి యజమానులు డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. యోహాను, భారతి పిల్లలు మరేమో భర్తలు, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోత్రై రాజయ్య ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఆ యొక్క దేశాలలో డ్యూటీలు చేయించిందగా దయచేయండి. భార్య భర్తను దీవించండి. డ్యూటీలో ఉంటే క్షేమంగా నడిపించండి. బేబీ తల్లిని, తోడులను కూడా దీవించండి. భార్య భర్తను దీవించండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణంలో వాడు తీర్చినప్పుడు దయచేయండి. అలాగే గంధం జయమ్మ వదినమ్మ కొరకేమో ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి. పెద్ద కుమారుడు దేవకుమారుడు ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో కృపను, అలాగే పెద్దల్లుడు కుమార్తెలు వారి భర్తలోని సంతానం, అలాగే మనమడు ఆయన భార్య, ఇదిగో అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న బిడ్డకు దీవించండి. పోషణ యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. రెండవ కోడలు పిల్లల బట్టి నుంచి స్తోత్రములు. పిల్లలందరూ చదువు పట్టు దూర ప్రదేశాలలో చదువుతున్నారు. మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడమని ఈటే దాస్, అలాగే యేసు ప్రభువా శాంతమ్మను బట్టి స్తోత్రం. భార్య బట్టను దీవించారు, మీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కుమార్తెను దీవించి, తల్లిని దీవించి, అలాగే తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమన్నాడు. యేసు ప్రభువా గంధం జయం సిమియోన్ అయిన భార్య, కుమార్తెను మనం దీవించి, అరుణమని భర్త కుమారుని దీవించి నిర్మలమైన జీవితంలో మరి వివాహ విషయంలోనూ డిఎస్సి పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ఆమె భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమన్నాడు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. ప్రియులు భర్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు కుమారుని దీవించండి, తల్లిని దీవించండి, తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరులు భర్తలు సంతానం విన్సెంట్ బినాల్ దశ దిశలో వదిలినట్లుగా మనం దాయించేయండి. ఆయన అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలు ఇచ్చి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రములు. సంఘములో ఆయా సమయాలలో మీ కుమారుని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీ స్తోత్రం. మందసము ఉబేదేవి ఇంటిలో ఉండగా అతన్ని ఇంటి వారిని రక్షించారు. ఆయనకుంటున్న ప్రతి బలహీనత కూడా మీరు ముందు స్వస్థపరిచారు. శ్యామలమ్మ కుమార్తెలు వారి భర్తలో సంతానం, రెండవ కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మన బబ్బులు జీవితంలో సంకల్పాన్ని, ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. యశ్వరి ప్రసాద్ గారు కృపావతి వదినమ్మను బట్టి స్తోత్రములు. బిందమ్మ ఆమె భర్త కుమార్తెలు నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. చెంపు అయిన భార్య, కుమార్తెలు అలాగే కాన్పు విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. కుమారుని తల్లిని దీవించండి. మంచి పోషకాలు దయచి ఉపాధి విషయంలో కూడా అద్భుతమైన సహాయం పెట్టాయి. నేను కట్టుపల్లి యోహాన్ అనుకుని రాజాబాయి అంటే పిలుపు తీసుకున్నారు. కుమారుడు భార్యల సంతానం, వారి కుమార్తెలు వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారైన భార్య పిల్లలు, పాలు గారైన భార్య పిల్లలు దీవించండి. శ్రీరామూర్తి కుమార్తెలు కుమారుని దీవించండి. యేసు ప్రభువా
ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మా పిల్లలు బాగా సార్ ఆశక్తిని బట్టి ముగిస్తూ పిల్లల భవిష్యత్తును వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా అనేకులు మేలు పొందినట్లుగా, ఇద్దరు లేక ముగ్గురు వారిని పంపించినట్లుగా, కేఆర్ ఆసుపత్రిని, రాజుగారిని, తల్లిదండ్రులతో కుటుంబం, అలాగే మేడాన్ని, ఆమె కుటుంబ సభ్యులను దీవించండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తాను. సిబ్బందిని దీవించండి. నైనా ప్రతి విషయంలో మీరు మహిమ పొందమండి. ఇలాగూ నా కొరకు ప్రార్థిస్తూ, అవసరాలు తీరుస్తూ, ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని ఈ సేవ కొరకై నా కొరకు ప్రార్థిస్తూ, ప్రోత్సహిస్తూ, అనేక స్థలాలలో నిలబెట్టి మీ కుమారుని ప్రకటించుటకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించండి. సియోను ఉన్నత పర్వతమే, మీ దేవుడు అని భయపడక ప్రకటించమనే మాటను బట్టి మా ఒంటిలో ఊపిరి ఉన్నంత ఈ లోకం విడిచి కొందరినైనా నీ వద్దకు నడిపించడానికి కొన్ని దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేపుల షెడ్ విషయంలో, ముందర స్థల విషయంలో మా యాడికి మండలం, మా తాడిపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయ అధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను మా మండలము నుండి ఉద్యోగం కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలను కాపాడమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.